బ్యాటర్లు బొక్కబోర్ల పడ్డారు. ఏ స్థాయిలో కూడా భారత్కి పోటీని ఇవ్వలేకపోయారు న్యూజిలాండ్ బ్యాటర్స్. ఇషాన్ కిషన్ 3 అద్భుతమైన క్యాచ్లు పట్టి వారెవా అనిపించాడు. అనుకున్నట్టుగానే ఫైనల్లో భారత టాప్ 3 బ్యాటర్లు చెలరేగిపోయారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ పోరులో న్యూజిలాండ్కు భారత్ 256 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ 89 పరుగులు చేశాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు 8 సిక్స్లతో కేరళ చేతన్ కాస్తలో సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ టోర్నీలో అతను వరుసగా 3వ హాఫ్ సెంచరీ సాధించడం ఇక్కడ హైలైట్. ఇక ఫామ్ లేమితో ఇబ్బంది పడిన అభిషేక్ శర్మ 52 పరుగులు చేశాడు. 21 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లతో తనదైన స్టైల్లో విజృంభించాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీని సాధించాడు. ఇషాన్ కిషన్ 54 పరుగులు చేశాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్స్లతో చెలరేగిపోయాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్గా పెవిలియన్కు చేరుకున్నాడు. ఇక శివం దుబే చివర్లో 26 పరుగులు చేశాడు. 8 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్లతో దుమ్మురేగే ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఏకంగా 24 పరుగులను రాబట్టాడు. ఇక లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక టిమ్ సీఫర్డ్ ఒంటరి పోరాటం చేశాడు. 52 పరుగులతో అతనే టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక మిచెల్ శాంట్నర్ 43 పరుగులతో పోరాడినా లాభం లేకుండా పోయింది. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి కివీస్ని కట్టడి చేశారు. బుమ్రా 4, అక్షర్ పటేల్ 3, హార్దిక్ పాండ్యా, వరుణ్, అభిషేక్ తలొక వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా సంజు శాంసన్ నిలవగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా బుమ్రా నిలిచాడు.
రైట్, జై హో భారత్ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ అంటున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే ట్యాంక్ బండ్ దగ్గర అయితే కోలాహలం మామూలుగా లేదు. అక్కడ తాజా సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రవి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవి, ఎలా ఉంది సిచ్యువేషన్? అక్షయ, మ్యాచ్ T20 వరల్డ్ కప్ ఇంతకు అహ్మదాబాద్లో జరిగిందా లేకపోతే హైదరాబాద్లో జరిగిందా అని తలపించే విధంగా మారిపోయింది. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్లో ఉన్నాం. సెక్రటేరియట్ పరిసరాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసుకోవచ్చు. ఎంటైర్ ప్రతి ఒక్కరు అక్కడికి చేరుకొని సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇండియా ఇండియా అంటూ నినాదాలతో ఇటు ట్యాంక్ బండ్ సెక్రటేరియట్ పరిసరాలన్నీ కూడా మారుమోగిపోతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ రోడ్లపైకి వచ్చేసారు. ఎప్పుడైతే టీమిండియా 250+ రన్స్ స్కోర్ చేసిందో అప్పుడే టీమిండియా విజయం ఖరారు అయిపోయింది. जबरदस्त दिख रहा है आज इंडिया मैच चला तो बहुत अच्छा दिख रहा है. वो इजराइल की बहन की छोड़ू वो अलग है. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏ విధమైనటువంటి సంబరాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయో. ప్రతి ఒక్కరు కూడా డ్యాన్సులు చేస్తూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే 250+ రన్స్ ఎప్పుడైతే టీమిండియా స్కోర్ చేసిందో అప్పుడే టీమిండియా విజయం ఖరారు అయిపోయిందని చెప్పి చాలామంది రోడ్లపైకి చేరుకొని సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే టీమిండియా ఇంగ్లాండ్తో 250+ రన్స్ స్కోర్ చేసినా కూడా మనము లాస్ట్ దాకా వచ్చామో ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి మ్యాచ్ జరుగుతుందేమో అని చెప్పి భావించారు. కానీ ఎప్పుడైతే వెంటనే వికెట్లు కోల్పోయా అప్పటి నుంచి ప్రతి ఒక్కరు చేరుకున్నారు. ఏకంగా ఇక్కడ బ్యాండ్స్ తెచ్చుకొని మరి డ్యాన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎలాంటి సెలబ్రేషన్ జరుగుతున్నాయో మనం చూడొచ్చు. బ్రో, ఎలా ఉంది ఈరోజు మ్యాచ్ మొత్తం? इंडिया तेरा बाप है. बताओ, बात कर रहे भाई, बात करो. ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश का यारो, इस देश का यारो, ये देश है दुनिया का. ओए भारी बड़ी कटन के आसे, ओए कट के लिए ना प्यार. आप मोदी जी बोलेंगे सारा नाचेगा परिवार. అక్షయ్, ఏ విధమైనటువంటి సంబరాలు ఇక్కడ మనకు జరుగుతున్నాయో మనకు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. एकदम मैच कैसा लगा आज? आज हमारे मोदी जी के तरफ से नेतृत्व में बहुत अच्छा, हमारे इंडिया नंबर 1 पे है. इतना अच्छा है कि हम किसी के सामने झुकना नहीं चाहते और झुकेंगे भी नहीं और झुकेंगे और झुकेंगे नहीं. इंडिया तेरा बाप है. इंडिया तेरा बाप है. मैच कैसा लगा? मैच तो बढ़िया लगा यार. आज अभिषेक शर्मा, संजू सैमसन. अभिषेक शर्मा ने आज फेल होता. अभिषेक शर्मा को काई को लेना, इसको टीम 11 में प्लेइंग 11 में नहीं लेना बोल के बोले, मगर आज उसने शानदार गेम खेला और 50 रन पूरे बनाए. और शिवम दुबे और अभिषेक शर्मा ने अच्छा खेले. इंडिया को जिताने वाला अभिषेक शर्मा है. और एक शेर ही बोलो, आपके स्टाइल में. और एक शेर ही बोलो. ओए बारी बड़ी कटन क्या चीज, ओए कट के लिए अंदर प्यार. आप नाचेगा इंडिया के लिए सारा परिवार. अभिषेक शर्मा को प्लेइंग 11 में नहीं लेना, उसको छोड़ देना बोल के बोले, मगर अभिषेक शर्मा से आज शानदार इनिंग्स देखा. कैसा लगा? 50 रन शानदार. 50 रन कोई नहीं मार सकता. 18 बॉल 50 रन. युवराज सिंह के बाद उसी का सेकंड हाईएस्ट 50 है जो एवर इन द वर्ल्ड. कोई नहीं मार सकता. अभी शर्मा इज द ग्रेट. చాలా బాగుందన్న, మంచి ఆనందం ఉంది. మనం న్యూజిలాండ్ ఇంత చిత్తు ఓడిపించడం చాలా ఆనందంగా ఉంది. ఇంతగానము ఓడిపించడం అసలు కళ్ళలో ఓడించలేము. ఎక్స్పెక్ట్ చేసిరా అభిషేక్ శర్మని తీసుకోవాలే వద్దు అన్నారు, కానీ అసలు బూమ్రా బౌలింగ్ కూడా చూస్తే ఎట్లా ఉంది? బూమ్రా బౌలింగ్ చూసి చాలా సూపర్ గా ఉంది.
మన ఇండియాకు ఒక కోహినూర్. ఇంగ్లాండ్ వాళ్ళు ఇట తెంకబోలేని కోహినూర్ మన బుమ్రా. ఇండియాలో ఒక కోహినూర్. ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు మ్యాచ్ మొత్తం? బూమ్ బూమ్ బుమ్రా. ట్యాంక్ బండ్ లో వస్తుంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతోంది. సో ఏ విధమైనటువంటి సంబరాలు జరుగుతున్నాయో, ఆల్మోస్ట్ మనం అహ్మదాబాద్లో ఉన్నామో లేకపోతే మొతేరా స్టేడియం బయట ఉన్నామని తలపించే విధంగా ఈరోజు పరిస్థితులన్నీ మారిపోయాయి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బూమ్ బూమ్ బూమ్రా అని చెప్పి బూమ్రా ఫ్యాన్స్, లేకపోతే అభిషేక్ శర్మ పులీస్ బ్యాక్ అని చెప్పి, లేకపోతే హార్దిక్ పాండ్యా. సో ప్రతి ఒక్కరు హార్దిక్ పాండ్యా ఎట్లా చెప్తావు? హార్దిక్ పాండ్యా గురించి ఏం చెప్తావు? హార్దిక్ పాండ్యా బాగా మంచోడు అన్న, అంటే మొత్తం 6 బుమ్రా హార్దిక్ పాండ్యా చాలా బాగా బౌలింగ్ చేశారు. సో ఈరోజు ఎంటైర్ టీమిండియాలో వీళ్ళు రాణించారు లేకపోతే వీళ్ళు కాదు అని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరు యాజ్ ఎ బ్యాటర్గా సంజు శాంసన్ కానీ, అభిషేక్ శర్మ కానీ, లేకపోతే మిడిల్ ఆర్డర్లో వచ్చినటువంటి తిలక్ వర్మ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, ప్రతి ఒక్కరు అద్భుతంగా ఆడారు. లాస్ట్ వచ్చినటువంటి శివం దుబే. ప్రస్తుతం ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ను చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నారు. ఏకంగా ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ను చూస్తూ ఎంజాయ్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. कैसा हराया बोलो, देखने तो अरे बोलो भाई आप. कैसा हराया इंडिया ने, कैसा हराया इंडिया. इंडिया गो गो गो. कैसा आ रहा है वो बोलो, कैसा आ रहा है? डायलॉग है ना उसका मुंबई वाली का. ఎగ్జాక్ట్లీ మనం చూడొచ్చు చాలా మంది ఫ్యామిలీస్తో కానీ లేకపోతే ట్యాంక్ బండ్లో ఈ విధమైనటువంటి సెలబ్రేషన్స్ ఉంటాయి. మనం ఎంజాయ్ చేయాలి, ప్రతి ఒక్కరు రావాలి చూడాలని వచ్చినటువంటి వాళ్ళతో ఉన్నారు. బ్రో ఎట్లా అనిపిస్తుంది? ఎవరి ఫ్యాన్ నువ్వు? చాలా బాగా అనిపిస్తుంది. ఇండియా గెలవాలని మేము ఈరోజు మార్నింగ్ మా గుట్టపోచమ్మ దేవాలయంలో పూజ చేసుకున్నాము. అక్కడి నుంచి ఇక్కడ వచ్చే వారికి చాలా జనాలు ఉత్సాహంగా ఉన్నారు. మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తారు మేము చెప్పాము. అమ్మవారి ఆశీస్సులు ఇండియా టీం పైన ఉన్నాయి. అంటే ఈరోజు మీరు ఏమైనా పూజలు నిర్వహించారా? మా దేవాలయంలో అమ్మవారు షేక్పేట్ గుట్టపోచమ్మ దగ్గర మేము పూజలు చేశాము. అమ్మవారి శక్తి ఇండియాని గెలిపించాలని కోరుకుంటాం. సో ఈరోజు ఉదయం నుంచి అక్షయ మనం చూస్తే చాలామంది హోమాలు నిర్వహించారు, పూజలు నిర్వహించారు. లేకపోతే అహ్మదాబాద్ స్టేడియం ఈరోజు మనకు వచ్చి రాదు అని చెప్పుకున్నటువంటి టైంలో అహ్మదాబాద్ స్టేడియం ఈరోజు టీమిండియాకే ఫుల్ ఫ్లెడ్జెడ్గా వచ్చి వస్తుంది. ఈరోజు మనం విన్ అవుతామని చెప్పి. We only believe in Jesse bhai. Game changer player is Babu. Yes, Babu. Babu. We only believe in Jesse bhai. Jesse bhai. Yes. ఎట్లా ఉండే ఈరోజు తన ఈవెన్ కూడా ఫస్ట్ వికెట్ తీసుకుండే అక్షరే? చాలా బాగా అనిపించింది. మూడు వికెట్. ఎవరికి ఫ్యాన్? బాబు బాబు. జెస్సీ బాయ్. అప్పుడు ఇంగ్లాండ్ తరిమి కొట్టింది ఆ బాబు, ఇప్పుడు వీళ్ళని తరిమి కొట్టింది. ఎగ్జాక్ట్లీ. చూడొచ్చు మనం చూసినటువంటి సంబరాలు ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ जसप्रीत बुमराह वो अलग ही लेवल का बंदा था. कुंफू बोलते, कुंफू पांड्या बोलते. సో మనం ఇక్కడ మైక్ పెట్టడం ఆలస్యం కానీ ప్రతి ఒక్కరు ఏ విధమైనటువంటి సెలబ్రేషన్ చేసుకుంటున్నారో క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కొక్కరు బూమ్రా అని లేకపోతే హార్దిక్ పాండ్యా అని చెప్పి బ్రో ఒక్కసారి. సో చాలా మంది ఎంటైర్ ఫ్యామిలీస్తో వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు బూమ్రా అని లేకపోతే బాపు అని చెప్పి లేకపోతే చిన్నపిల్లల్ని కూడా వేసుకొని వచ్చారు. ఏంది అసలు ఇట్లా కిట్తో కూడా వచ్చారు అంటే ఈ సెలబ్రేషన్ చూడు చెప్పు. చూసారా మీరు మ్యాచ్ చూసారా? ఫుల్గా ఎంజాయ్ చేసాం కూడా. సే ఓ మై గాడ్. అంటే బూమ్రా మీ బాబు ఫ్యాన్. సో ఎలాంటి సెలబ్రేషన్స్? నీకు బూమ్రా ఇష్టమా? ఓ కొంతమంది ఇండియా అని లేకపోతే బూమ్రా అని చెప్పి, అక్షర్ పటేల్ బాపు అని చెప్పి, లేకపోతే అభిషేక్ శర్మ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రోడ్లపైకి వచ్చి సంజు శాంసన్ మెయిన్ కీ ప్లేయర్ని మర్చిపోతుంది. ఇప్పుడు 3 మ్యాచ్లలో 89 టీం కోసం ఆడింది, సెంచరీ కోసం ఆడలే భయ్యా. హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ ఉంది మరి. హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ 89. అభిషేక్ శర్మ సంజు శాంసన్ 3 మ్యాచెస్. పులీస్ బ్యాక్ అభిషేక్ శర్మ బ్యాక్. ఐదర్ అమ్మఒడిలో సింబం లాగా పుట్టిండు. భారత్ మాతాకి హైదరాబాద్. ఎలాంటి సెలబ్రేషన్స్ మనకు కనిపిస్తున్నాయో క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మనం కూడా ఒక్కసారి సెలబ్రేషన్స్లో భాగమైతే క్లియర్గా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అక్షర్ పటేల్ అని చెప్పి లేకపోతే బూమ్రా అని
అని చెప్పి, లేకపోతే సంజు శాంసన్ అని చెప్పి, కొంతమంది గంభీర్ అని చెప్పి. సో ఇక్కడ అసలు ఆనందానికి అవధం లేకుండా పోయింది. అసలు టీమిండియా ఫ్యాన్స్ అవధం లేకుండా పోయాయి. మొత్తంగా ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా దద్దరిల్లిపోతున్నాయి. అక్షయ్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తంగా బ్యాట్ తీసుకొని వచ్చి మళ్ళీ మనతో పాటు ఈ शहरी मैच हमारे देश का सबसे एक ही गाना है, मैं वो बोलना चाहता हूँ। आओ बच्चों तुम्हें दिखा है धरती हिंदुस्तान की, धरती हिंदुस्तान की, जय बजरंगबली, जय बजरंगबली। आओ बच्चों तुम्हें दिखा है धरती हिंदुस्तान की, इस धरती को नमन करो, धरती हिंदुस्तान की, जय बजरंगबली, जय बजरंगबली, जय बजरंगबली, जय बजरंगबली। आओ बच्चों एक मिनट अपने देश के लिए गाना ही है। आओ बच्चों तुम्हें दिखाए धरती हिंदुस्तान की, इस धरती को नमन करो है धरती हिंदुस्तान की, जय बजरंगबली, जय बजरंगबली, जय बजरंगबली। भैया भैया సో అక్షయ్ మనం ఇక్కడ తెల్లవారు ఇలాంటి celebration वी आर इंडियंस, वोट लगा देंगे। ప్రతి ఒక్కరు चलो बोलो भारत माता के, भारत माता के, भारत माता के। చలో మనం కూడా భారత్ మాతా కి జై. वी आर इंडियन। చలో క్లియర్ గా భారత్ మాతా కి జై. ఈరోజు ఇండియా సాధించినటువంటి అద్భుతమైనటువంటి ఘన విజయం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ఈరోజు ఫ్యాన్స్ సంబరాలు ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రవి. ట్యాంక్ బండ్ దగ్గర సెలబ్రేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. యువత అంతా కేరింతలు కొడుతున్నారు. సో వాళ్ళు కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సిగా వదిలిపెడితే తెల్లవారులు కూడా సెలబ్రేట్ చేసుకునేలాగే మనకు కనిపిస్తున్నారు. అండ్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్యామిలీస్తో సహా అక్కడికి వచ్చి ట్యాంక్ బండ్ దగ్గర సెలబ్రేషన్స్ బౌలర్స్ని ఉతికారేశాడు. మ్యాచ్ హెన్రీ, ఇక ఫెర్గ్యూసన్ వంటి వరల్డ్ క్లాస్